ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా.
లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. అందుకు మరియా 38వ వచనం అండి, 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఈ సీజన్లో మనం చదువుకోవడానికి కేవలం 4 అధ్యాయాలను బైబిల్లో దేవుడు ఉంచి ఉన్నాడు. మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు, లూకా సువార్త 1-2 అధ్యాయాలు, క్రీస్తు జనన విధమేదనగా అన్న విషయాలను వివరించటం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు జననము కూడా ఎంతో ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కేవలం సంవత్సరంలో ఈ సందర్భంలో మాత్రమే ఈ 4 చాప్టర్ల మీద వాక్యాన్ని వింటుంటాం, ధ్యానిస్తుంటుంటాం. అది యేసుక్రీస్తు జననం. యేసు ప్రభువు ఈ లోకములోనికి రావాలనుకున్నది ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడే నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరము కలుగజేసేదను అని సాతానుతో దేవుడు చెప్పినప్పుడే అది సాతాను సంబంధులైన సాతానును నీవు అతని మడిమి మీద కొట్టెదవు, అతడు నీ తల తొక్కును అన్న మాట యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు స్త్రీ సంతానంగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనందరం స్త్రీ పురుషుల సంతానం. స్త్రీ కన్నప్పటికీ పురుషుడి బీజం ఉంది కాబట్టి నవమాసాలు మోసి ఒక స్త్రీ బిడ్డను కంటే పలానా వ్యక్తికి కొడుకు పుట్టాడు అంటారే కానీ వాళ్ళ నాన్న పేరు చెప్తాడు కానీ మీ పేరు చెప్తారమ్మా? యోసేపుకు కొడుకు పుట్టాడు అంటారే కానీ యోసేపు భార్య గురించి మాట్లాడరు అక్కడ. ఎందుకంటే బీజం ఎవరిది? పురుషుడిది. మనందరం పురుష సంతానం, స్త్రీ పురుష సంపర్కముల వల్ల కలిగిన వారిని. అయితే యేసుక్రీస్తు స్త్రీ సంతానం అని పిలువబడ్డాడు. పురుష బీజం అక్కరలేకుండా, పురుషుని ఎరుగని, పురుషుని ముట్టని కన్య మరియ గర్భములో యేసు ప్రభు ఉద్భవించాడు. కాబట్టి ఆయనలో జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. ఆయన పైనుండి వచ్చిన వాడిగా పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. నిర్దోషము నిష్కలంకమైన ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. అందునిమిత్తమై ఆయన ఈ లోకంలో రక్తమాంసముల్లో పాలిభాగస్తుడైనప్పుడు మనవలే ఒక శిశువుగా ఈ లోకంలోనికి వచ్చాడు. కానీ స్త్రీ పురుష సంపర్కం అవసరం లేకుండా పరిశుద్ధుడిగా జన్మించాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి ఒక గర్భం అవసరమైంది, ఒక స్త్రీ అవసరమైంది. ఆనాడు అనుకునేవారు శారా గర్భములో మెస్సయ్య వస్తాడు అని, హన్నా గర్భములో మెస్సయ్య పుడతాడు అని. గర్భఫలాలు లేనివారు ఎదురు చూచినప్పుడు నా గర్భంలో నుండే రక్షకుడు వస్తాడని అనేకులు ఎదురు చూశారు. కానీ మరియకు ఆ భాగ్యం దొరికింది. నజరేతు అనేది ఒక చిన్న ఊరు. యేసు ప్రభు జన్మించినప్పుడు కేవలం ఒక 700 ఇళ్ళు మాత్రమే ఆ ఊరిలో ఉంటాయి. ఒక చిన్న ఊరు. ఇప్పుడు అది మంచి పట్టణంగా డెవలప్ అయింది. ఆ చిన్న గ్రామంలో నజరేతులో ఉన్నటువంటి మరియను ప్రభు చూశాడు. మరియ ఉత్తమురాలు, పరిశుద్ధురాలు, ప్రార్థనాపరురాలు, దీనురాలు అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. మరియను దేవుడు కోరుకున్నాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు గర్భమును ధరించి కుమారుని కంటావంటే
నాకు ఎలా ఇది సాధ్యం అని భయపడింది. ప్రధానం జరిగింది కానీ వివాహం జరగలేదు. యోసేపుతో ప్రధానం జరిగింది. ఆ దినాల్లో యూదుల సాంప్రదాయ ప్రకారం ప్రధానం జరిగిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. పెళ్లి కొడుకు లేకపోతే ఆ వరుడు తన ఇంటికి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 1 సంవత్సరం వాళ్ళు ఒకరికొరకు ఒకరు కనిపెట్టాలి. ఆ తర్వాత వివాహం జరుగుద్ది. ఇప్పుడు ఆ పద్ధతి ఉంటే భలే బాగుంటుంది. విడాకులు తగ్గుతాయి, విడాకులు తీసుకోవడం తగ్గుతాయి. ఈ సంవత్సరంలో వారు ఒకరికొరకు ఒకరు ఉంటున్నామని నిరూపించుకోకపోతే, ముఖ్యంగా స్త్రీలో ఏదైనా తప్పు కనపడితే, పొరపాటు చేస్తే, వాళ్ళిద్దరూ ఒకవేళ కలుసుకున్నా, వివాహానికి ముందు వాళ్ళిద్దరు కలిసినా, తప్పు జరిగినా ఆ స్త్రీని ఊరు బయటికి తరిమి ఉమ్ము వేసి రాళ్లతో కొట్టి, ఆమె తండ్రి ఆమె మీద ఉమ్ము వేసి శిక్షించాలి. అటువంటి పద్ధతి ఉంది. అటువంటి పద్ధతిలో తన ప్రధానం జరిగి వివాహం కొరకు కనిపెడుతున్న సమయంలో గబ్రియేలు దూత వచ్చి, నీవు కుమారుని కంటావు అంటే అది సరదాగా లేదు, అది సంతోషంగా లేదు. ఆమె దృష్టిలో వివాహం కాకుండానే గర్భవతి అయితే దానికి శిక్ష ఏంటి? రాళ్లతో కొట్టి చంపబడాలి, అవమానపరచబడాలి, నిందించబడాలి, అందరి ముందు అవహేళన చేయబడుతుంది. మరేకేం అర్థం కాలేదు. ఎప్పుడైతే దూత చెప్పిందో ఆ విషయాన్ని, తను సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీ గర్భాన్ని కోరుకున్నాడు, మెస్సయ్య నీ గర్భంలో నుంచి రాబోతున్నాడు అన్న విషయాన్ని చెప్పినప్పుడు, లోక రక్షకుడికి జన్మమిచ్చే భాగ్యం నాకు దొరికిందా, దాని కొరకు నేను ఎంత అవమానము, నింద, బాధ పడవలసి వచ్చినా నేను దానికి సిద్ధమే అని ఒక చక్కటి మాట చెప్పింది. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ వాక్యం మీ బైబిల్లో అండర్లైన్ చేసుకొని ఉండకపోతే మీరు అండర్లైన్ చేసుకొని మీ జీవితంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, దేవుని చిత్తమని ఒక విషయం తెలిసి దాన్ని చేయటానికి మీరు తటపటాయిస్తున్నప్పుడు, భయపడుతున్నప్పుడు ఈ మాటను ప్రార్థనగా మలుచుకోండి. ఇదిగో ప్రభువు దాసుడను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. గెత్సెమని తోటలో యేసుప్రభు చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగనిపోనిమ్ము, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్ము. దేవుని చిత్తం ఉత్తమం. దేవుడు నిన్ను దేనికి కనుగొన్నాడో, దేని కొరకు నిర్మించుకున్నాడో, దేని కొరకు కోరుకుంటున్నాడో దానిని నీవు చేసినట్లయితే నీవు దీవించబడతావు, మరణీకులకు దీవెనకరంగా ఉంటావు. ఈ రోజున మనుష్యుడు దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడటం లేదు కనుకనే వారి జీవితాల్లో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, ఎవరికి వారు ఉపయోగకరంగా లేరు, వారికి వారు భారంగా తయారవుతూ ఉన్నారు. మరియా ఉత్తమరాలు, ప్రార్థనాపరురాలు. ఆమె రోడ్డెమ్మడి తిరుగుతున్నప్పుడు గాబ్రియేలు దూత రాలేదు. ఆమె సరదాగా ఆడుకుంటున్నప్పుడు గాబ్రియేలు దూత రాలేదు. ఆమె తన చిన్న ఇంటిలో, ఇప్పటికీ ఉంది మరియ ఇల్లు నజరేతులో, ఓ చిన్న ఇల్లు, పైకి కూడా మెట్లు ఉంటాయి, మిద్దెలాగా ఓ చిన్న ఇల్లు పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈ మొదటిసారి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళనిచ్చారు మమ్మల్ని, ఈసారి అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే ఏ టైంలో అయినా అది పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే 2000 సంవత్సరాలు దాటిపోయింది ఆ చిన్న కట్టడం. ఆ చిన్న గృహంలో ఆమె ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకుంటుంది, దేవుని సన్నిధిలో తాను అర్పించుకుంటుంది. కాబట్టే గాబ్రియేలు దూత తనకు ప్రత్యక్షమైంది. కాబట్టే దేవుడు తనను చూచాడు. ఇన్ని కోట్ల మంది స్త్రీల మధ్యలో రక్షకుడిగా ఈ లోకంలోనికి రావడానికి ప్రభువు మరియను కోరుకున్నాడు. మరియ అంగీకరించింది.
చూడండి, మరియమ్మను పూజించటం అనేది అవసరం లేదు. మరియమ్మ ధన్యురాలు. యేసుక్రీస్తుని లోకంలోనికి తీసుకురావడానికి దేవుడు వాడుకున్న ఒక పాత్ర. అంతేగాని ఆమె ఒక దేవత కాదు. ఆమెను ఆరాధించవలసిన అవసరమో లేదు. ఆమెను గౌరవించవచ్చు. ఆమెలో నుండి చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అది వదిలిపెట్టి ఆమెను పూజించడం అనేది ఈ రోజున విస్తారంగా చూస్తూ ఉన్నాం. మరియలోని సుగుణాలు చూస్తే ఆమెను మనం ద్వేషించాం, అలాగే పూజించాం. కానీ ఆమె పద్ధతిని, ఆమె దేవుని కొరకు చేసిన త్యాగాన్ని, దేవుని కొరకు చేసిన తీర్మానాలను మనం నేర్చుకుంటాం. ఆమెకి ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, ప్రభు దాసురాలను నీ చిత్తము చప్పుడు జరుగును గాక అన్నది, తను గర్భవతిని తెలుసుకున్నది. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? పక్కింటి వాళ్ళకి చెప్పారనుకో, దేవుని దూత కనపడి నేను గర్భవతిని చెప్పారని, చాలా ఊరుకో, నువ్వు చేసిన తప్పుకు మళ్ళీ ఇదొక కప్ప. ఏ ముసలమ్మ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి చెప్పారనుకో, మా అమ్మ నేను గర్భవతిని అని, అవ్వా 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 ఏంటంటే ఇది ఎక్కడ చూచమే, ఇలా అయిపోయావేంటే దరిద్రురాలా అని తిట్టేస్తుంది కదా. ఎవరు నమ్మరు. కాబట్టి ఏం చేసింది ఈమె? ఎవరికి చెప్పలేదు. ఎవరికన్నా చెప్పాలి కదా, ఎవరితోటన్నా హృదయాన్ని పంచుకోవాలి కదా. కాబట్టి ఏం చేసిందో చూడండి, 39వ వచనంలో, ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనములు చేసింది. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంది? ఎవరు ఎలిజబెత్తు? జకరయ్యలు దేవుని వాక్య ప్రకారంగా జీవించేవారు. లూకా సువార్త 1:6 చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇక్కడ గాబ్రియేలు దూత మరియకు చెప్పినప్పుడు ఇంకో విషయం చెప్పింది చూడండి. 36వ వచనంలో, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఒక ప్రార్థనాపరురాలైన, ఒక విశ్వాసైన, దేవుని చేత కనికరించబడిన మరొక సహోదరి దగ్గరికి, ఒక వృద్ధురాలు దగ్గరికి, ఒక పెద్ద ఆమె అనుభవం కలిగిన ఆమె దగ్గరికి మరియా ప్రయాసపడి అరణ్యంలో ఉన్నప్పటికీ వెళ్ళింది. చూడండి, మనం ఎందుకు ఇలా గెట్ టుగెదర్కి రావాలి? మన మనసులో ఉన్న కలవరాలు, మన మనసులో ఉన్న పోరాటాలు, మన భవిష్యత్తు గురించిన బాధలు, మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, వీటికి విరుగుడు దొరకటం కోసం, వీటి కొరకు దేవుని సందేశం ఏంటో తెలుసుకోవడం కోసం దేవుని సన్నిధికి వస్తున్నాం. విశ్వాసుల దగ్గరికి వస్తున్నాం. విశ్వాసి దగ్గరికే వెళ్ళాలి. అవిశ్వాసి దగ్గరికి వెళ్తే నీకున్నదంతా పోతుంది. లోకంలో ఎవరికి చెప్పినా ఎగతాళి చేసేవాడు. కానీ ఎలిజబెత్కు చెబితే ధర్మశాస్త్రాన్ని పాటించే వారు మెస్సయ్య వస్తాడు అన్న సంగతి ఎరిగిన ఎలిజబెత్ కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్న వచనాన్ని ముందుగానే బైబిల్లో చదివిన ఎలిజబెత్ అది ఇక్కడ నెరవేరింది అన్న సంగతి గ్రహించుకుంటుంది. కాబట్టి ప్రయాణమై ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి వందనములు చెప్పిందట. 41వ వచనం, ఎలిజబెత్ మరియ యొక్క వందనములు వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. ఏంటండి? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళగానే ఎలిజబెత్ గర్భంలో 6వ మాసంలో ఉన్న కుమారుడు ఉన్నాడు. ఎవరా కుమారుడు?
బాప్తిసమిచ్చు యోహాను. 3వ మాసం గర్భవతిగా ఉన్న మరియను చూడగానే 6వ మాసం కుమారుడు గంతులేశాడంట. ఏంటండి? ఇద్దరు విశ్వాసులు, వీరి గర్భములో ఉన్నవారు, ఒకడు త్రోవను సిద్ధపరచేవాడు, మరొకడు రక్షణను సిద్ధపరిచినవాడు. గర్భవతులు గమనించండి దీన్ని. గర్భవతులు చాలామంది మీటింగులు రారండి. గర్భవతిగా ఉండటం రోగం కాదు, అది అనారోగ్యం కాదు, అది బలహీనతలు కాదు. కదలకమ్మా, పడుకోమ్మా అని అట్లా కూర్చోబెడితే ఆమెకి సుఖప్రసూతి రాదు. ఆ బిడ్డలో ఉన్నాడు కూడా పుట్టిన తర్వాత కూడా కదలడు, మెదలడు, అలాగే ఉంటాడు ఆ పిల్లడు కూడా. ఏంటండి? గర్భములో ఎదుగుతున్న శిశువు నీ మాటలు వింటుంటాడు. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని పాటలు, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ అంటే ఆ లోపలికి గంతులేస్తుంటాడు. నా స్థితి చూడయ్యా, నన్ను ఎన్ని రోజులు ఈ కడుపులో పెడతావయ్యా, బయటికి రప్పించవా, నా స్థితి చూడు అని ఆ బిడ్డ కూడా ఆ సారం వెళ్తుంది, ఆ పాట వింటది. పాటలు పాడుకుంటున్న తల్లికి పాటలు పాడుతూ పడతారట పిల్లలు. జగడాలు ఆడుకుంటూ ఉండే తల్లులకి జగడాలాడే పిల్లలు పడతారట. నీ తర్వాత నువ్వు ఎక్స్ అయ్యాక నెక్స్ట్ అన్నమాట నీ బిడ్డ తిట్టులకి, గయ్యాలతనానికి. గర్భవతులకి ఏమర్థమవుతులే గర్భంలో ఉన్నవాళ్ళు అనుకోకండి. గర్భముల్లో ఉన్న శిశువు కదలికలో నువ్వు సంతోషంగా ఉంటే బిడ్డ గంతులేస్తాడు, నువ్వు ఏడుస్తుంటే బిడ్డ ఏడుస్తాడు లోపట. అందుకని గర్భవతులను ఏడిపించకండి. కొంతమంది తాగుబోతులు ఎంత మాత్రం బుద్ధి లేకుండా ఏంటండి గర్భవతిగా ఉన్న భార్యను కాళ్ళతో తనటం, బూతులు తిట్టడం, ఇంటికి వచ్చి బాధ పెట్టడం చేస్తున్నారు. మీరు డబుల్ నేరం చేస్తున్నారు. ఒకటి భార్యను బాధ పెడుతున్నారు, మరొకటి నీకు పుట్టబోయే శిశువును కూడా నువ్వు బాధ పెడుతున్నావు, వాడి భవిష్యత్తునే పాడు చేస్తున్నావు. గర్భవతులు దేవుని సన్నిధిలో ఉండండి, ప్రార్థన కూర్చోనండి, మందిరానికి రండి. నీ బిడ్డలు దీవించబడతారు. ఎందుకంటే వారు గుర్తిస్తారు. నువ్వు చూడలేవేమో మరియ గర్భంలో ఉన్నది యేసుప్రభు అని, మెస్సయ్య అన్న సంగతి మిగిలిన వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు. ఆ సంగతి యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా చాలామంది అర్థం చేసుకోలేదు. కానీ ఆ శిశువు ఆయన లోక రక్షకుడు అన్నది అర్థం చేసుకున్నాడు కాబట్టి గంతులేశాడు. వారిద్దరూ ఒకరికొకరు గంతులేసినప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని, పరిశుద్ధాత్ముడు అప్పుడే ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు అప్పుడే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రవర్తించను, ఇదిగో ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక. కనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటం నాకు ఎలా సంభవించింది? ఎలిజబెత్కి అర్థమైంది, ఆమె గర్భములో ఉన్న శిశువు మెస్సయ్య, రక్షకుడు. తానే తన ప్రజలను వారి పాపము నుండి విడిపించును, క్షమించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు అన్నది గ్రహించుకుంది. దేవుని ఆత్మ కలిగిన వారు ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించుకుంటారు. సహజమైన మనుషులకి ఇది ఎలా సాధ్యం అన్నట్టుగానే ఉంటుంది. యేసు ప్రభు కన్యకగా ఉన్న మరియ గర్భం ధరించిందంటే ఆనాడు నమ్మలేదు, ఈనాడు చాలామంది ఎగతాళి చేసేవారు ఉన్నారు. కానీ ఎలిజబెత్ గుర్తించింది, ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు గుర్తించింది. నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అని పొగుడుతూ ఉన్నప్పుడు మరియమ్మ ఏం చేసిందంటారు? నిన్ను ఎవరన్నా పొగిడారనుకో, నువ్వేం చేస్తావు? భలే ఉన్నావురా నువ్వు అంటే ఏమనుకున్నావు? కాళ్ళు రెగరేస్తారు. ఏంటండి, అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నారనుకో, ఎవరన్నా ఒక పోసు కొడతారు. ఏంటండి, మా చిన్న మనవరాళ్ళు ఉన్నారు,
వాళ్ళే ఒక ఏదన్నా కొత్త ఫ్రాక్ వేసుకొని వచ్చారంటే తాతగారు చూడండి, తాతగారు సీమి ఐఎమ్ ప్రట్టి అనేటట్టు తిరుగుతాడు. అవునమ్మా, ఎస్ యు ఆర్ ప్రట్టి అంటే ఇంకో 4 సార్లు ఎక్కువ తిరుగుద్ది. ఏంటంటే మనకు సాధారణంగా ఎవరైనా మనల్ని పొగిడితే మనం పైకి కూర్చుంటాం, కిందకు దిగం, ఇంకెందకు దిగం. కానీ మరియా అలాంటి స్త్రీ కాదు. వెంటనే అవతారం ఇచ్చి పూజ చేయి అనలేదు. ఏంటంటే వెంటనే కూర్చొని దండలేయి, పూల దండలు తీసుకురా, నమస్కారం చేయించు, ఊర్లో అందరికీ చాటింపు వేయించు అనలేదు. ఏమందో చూడండి. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు, అబ్బా నేను ప్రభువును ఘనపరుస్తున్నాను. ప్రభు అనే మాట పెద్ద అక్షరాలు ఉన్నాయి బైబిల్లో. ఏ ప్రభు అనుకున్నారు? యేసు ప్రభువునే. ఏ ప్రభువునండి? నా గర్భంలో పుట్టేవాడు రక్షకుడు. నేను ఒక బిడ్డగా నేను ఎంచుకోవటం లేదు. నా దీనురాలి యొక్క ఏంటన్నారు, ఆయన తన దాసురాలి దీన స్థితిని నన్నెన్నుకున్నాడే, నా దీన స్థితిలో అన్న కృతజ్ఞతతో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు దేవుడు నన్ను కోరుకొని నా గర్భంలో లోకరక్షకుణ్ణి పెట్టాడే అని దేవుణ్ణి స్తుతిస్తుంది. 49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. అబ్బా, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాడు గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను పూజించెదరు అందా, నాకు మొక్కెదరు అందా? లేదు. నేను ధన్యురాలను. ఎప్పుడు ధన్యుడవుతాడు? ఒక ధన్యమైన పొజిషన్ వచ్చినప్పుడు. ప్రభువుకు తల్లిగా అయ్యాను కాబట్టి నేను ధన్యురాలిని. అలాంటి భాగ్యం నాకు దొరికిందని లోకంలో అందరూ నన్ను ధన్యురాలందరూ. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి గొనిన వారి మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. అబ్రహామునకును అతని సంతానమునకును యోగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అబ్రహాముని గురించి తెలిసిన స్త్రీ, అబ్రహాము విశ్వాస మార్గంలో నడిచిన స్త్రీ, ప్రవచనాలు మెస్సయ్య ఈ లోకంలోనికి వస్తాడని, ఇశ్రాయేలు అనే పేరును సార్థకం చేస్తాడని బాగా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన స్త్రీ, ప్రార్థించే స్త్రీ, దీనురాలు, ధ్యానించే స్త్రీ, దేవునిని ఘనపరిచే స్త్రీ. ఈరోజున దేవుడు మన దగ్గర అటువంటి స్థితిని ఎదురు చూస్తున్నాడండి. ఆనాడు మరియ గర్భాన్ని కోరుకున్న ప్రభువు ఈనాడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆనాడు మరియ ఒక్కతనే కోరుకున్నాడు, కానీ ఈనాడు ఆయన ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు. ఈ నిజమైన క్రిస్మస్ యేసు ప్రభువుకి నీ హృదయంలో చోటిచ్చే సమయంగా ఉండాలి. నీవు ఆయన్ని ఘనపరిచే స్థితిలో ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే కానీ ప్రభు నీ హృదయంలో ఉండడం. ఆయన నామం పరిశుద్ధం అని చెప్తుంది ఆమె. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం చూపిస్తున్నాడు. ఆయన గర్విష్ఠుల్ని తోసేస్తున్నాడు. ఆకలి కూడిన వారిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు అని ఆమె యొక్క ఆ ప్రార్థన చూస్తే ఎంత ఆత్మానుసారమైన ప్రార్థనగా ఉందో చూడండి. ఈ సంవత్సరాంతంలో ప్రభు కోరుకుంటున్నాడండి, యేసుక్రీస్తుని నీలో ఉంచి
నీ ద్వారా ఈ లోకానికి ప్రభువును పరిచయం చేయాలని, ఆయన ప్రేమను ప్రకటింపజేయాలని, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలను చూపించేవానిగా నిన్ను చేయాలని కోరుకుంటున్నాడు. బెత్లెహేములో అందరూ ఎందుకన్నాడు, ఆయన సింహాసనం మీద ఉన్న బలవంతుల్ని పడదోసి దీనులు లెక్కిస్తారు. ఆ దినాన యూదుల రాజుగా పుడతాడు అన్న యేసుప్రభు ఒక పల్లెటూరులో ఉన్న ఒక దీనురాలు పేదరాలు ఇంట్లో పుడతాడని ఎవ్వరూ ఊహించలా. మరియ కూడా ఊహించలా. హేరోదు ఇంట్లో పుడతారనుకున్నాడు. ఆ జ్ఞానులు కూడా ఎంతో దూరం ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎవరింట్లో పుడతాడు? రాజుగారింట్లో పుడతాడు అనుకున్నారు వాళ్ళు. ఏంటండి, యేసు ప్రభు మనల్ని దర్శిస్తానికి మన యోగ్యతలు అవసరం లేదు, మన రాజరికాలు అవసరం లేదు. ఆయనకి కావలసింది నీ దీనస్థితి, నీ విరిగి నలిగిన స్థితి. నువ్వు అంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగును గాక అని నువ్వు సమర్పించుకున్న రోజు నీలో ఉండటానికి, నీ ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించడానికి ఆశ కలిగి ఉన్నాడు. యూదుల రాజుగా పుట్టిన ప్రభు ఒకవేళ హేరోదు రాజు ఇంట్లో పుట్టుంటే అందరూ వెళ్ళి చూడగలరా? అందరూ వెళ్ళి చూడగలరా? ఏంటండి, ఒక సామాన్యమైన స్థలంలో ఉంది, ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. అందుకనే ప్రభు అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన దీనులను కనికరిస్తున్నాడు. ఆయన దీన మనస్సు గలవాడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. బెత్లెహేం మీరు వెళ్తే ఇప్పుడు ఒక పెద్ద ఆలయం కట్టేశారు. అందులో 3-4 డెనామినేషన్ల వాళ్ళు గంటకి వాళ్ళు ఆరాధనలు జరుపుతూ ఉన్నారు. వీళ్ళు వచ్చి వెళ్తారు, మళ్ళీ వాళ్ళు వచ్చి వెళ్తారు, ఇది మాది అని పోట్లాడుకుంటున్నారు వాళ్ళ స్థలాన్ని. కానీ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు, ఆ గుహను చూసినప్పుడు, మన ఆంధ్రాలో గుడిసెలో పుట్టాడని పాటలు పాడుతుంటాం, గుడిసె అంటుంటాం. మనకి గుడిసె అంటే తాటాకులు అవే గుర్తొస్తుంటాయి కాబట్టి. కానీ నిజంగా ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, కేవ్ అంటే రాతి గుహలో. ఆ రోజుల్లో పశువుల సంపద ఎక్కువ ఉండేది. ఇంటి బయట కొన్ని గుహలు ఉండేవి, రాళ్లతో ఉన్న గుహలాగా, సొరంగంలాగా. వాటిల్లో పశువుల్ని కప్పెట్టేవారు. అలాంటి పశువుల్ని కట్టేసే ఒక గుహలోనే యేసు ప్రభుకి మరియ జన్మమిచ్చింది. అక్కడ గడ్డి మేయడానికి తొట్టులు ఉంటాయి, చెక్కతోటి చేసిన తొట్టులో గడ్డి ఆవు నిలబడ్డప్పుడు దాంట్లో మేకలు పశువులు మోయటానికి తినటానికి అందులో పడుకుంటబెట్టారు. పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఆయన పశువుల పాకలో పుట్టాడా లేకపోతే బయట పుట్టాడా, ఆ గుహలో పుట్టాడా అన్నది ముఖ్యం కాదు. కానీ ఆయన పుట్టినప్పుడు పశువులు గడ్డి మేసే తొట్టిలో పరుండబెట్టాడని బైబిల్లో ఉంది. కాబట్టి కొంతమంది సామాన్యంగా మనం పశువుల పాకలో పుట్టాడనగానే నోర్మై అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, చేదస్తం చేసేవాళ్ళు. చేదస్తం వదిలిపెట్టండి, సారాన్ని గ్రహించండి. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నవాడు పరిశుద్ధుడును, నిత్య నివాసిని, మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడిని అన్న ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు బెత్లెహేంలో ఆయనకి స్థలం లేదు. దావీదు బెత్లెహేం నివాసి, మరియా నజరేతులో ఉండే ఆమె. ఇప్పుడు జనాభా సంఖ్య, మొట్టమొదటి జనాభా సంఖ్య. అసలు చూడండి దేవుడు ఎలాగూ చరిత్రను రూపించాడో. యేసు ప్రభు జనన సమయంలోనే మొట్టమొదటి ప్రజా సంఖ్య 2:1 ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు అగుస్తు వలన సర్వలోకానికి ప్రజాసంఖ్య. మన ఆంధ్ర ఒకటికే కాదు, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి కాదు, ప్రజాసంఖ్య స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు జననంతో లెక్కలు మారాయి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని ప్రారంభమైంది. ఆ ప్రజాసంఖ్యలో రాయబడటానికి నజరేతులో ఉన్న మరియను తీసుకొని యోసేపు ప్రయాణమై గాడిద మీద నిండు చూడాలిగా ఉన్న ఆమెను ఎక్కించుకొని బెత్లెహేముకు వెళ్ళాడు.
ఆ యొక్క మార్గం అంతా చూస్తే చాలా కష్టంగా ఉంటుంది ఈ రోజుల్లోనే. ఇంచుమించు 7 కిలోమీటర్లు నజరేతు నుంచి బేత్లెహేముకి. ఆ కొండల్లో, ఆ అరణ్య ప్రాంతంలో ఆ నిండు చూలాలుగా ఉన్న మరియను తీసుకొని బేత్లెహేముకి వెళ్తే ఎవరు అక్కడ జనాభా సంఖ్య రాయటానికి ఏ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళకి వెళ్ళిపోవాలి కాబట్టి అందరూ ఆ ఊర్లోకి వచ్చేసారు. ఇప్పుడు చూడండి, మనకి హైదరాబాదు, విజయవాడ, ప్రస్తుతం విజయవాడ, ఆల్సో ముంబై లాంటి స్థలాల్లో జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. ఎందుకని చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చాం మనందరం? చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి, ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే. ఒకవేళ ఎవరు ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నారనుకోండి, విజయవాడ ఖాళీ అవుతుంది, పక్కనున్న ఊర్లో ఇరుకైపోతాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక్కింట్లోకి 4 కొడుకులు, 9 కోడళ్ళు, 30 మంది మనవలు వెళ్ళారనుకో, 30 మంది మనవలు ఉంటారా, సరే అనుకుందాం, ఏమైపోద్ది? అక్కడ స్థలం లేదు. అందుకనే బెత్లెహేముకి వెళ్ళేటప్పటికీ అక్కడ స్థలం లేదు. ఎవరు మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదన్నారు. ఏంటండి? లోక రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చేటప్పటికీ ఆయనకి స్థలం లేదు. ఇవాళ కూడానండి, ఈ క్రిస్మస్ సంబరాల్లో యేసుప్రభువుకి స్థలం ఉందంటారా? ఎమ్మెల్యే గారికి స్థలం ఉంటుందండి, పాస్టర్ గారులకు స్థలం ఉంటుంది, క్వైర్ వాళ్ళకి స్థలం ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, సాతాను కూడా స్టేజ్ మీదకి వస్తాడు క్రిస్మస్ సంబరాల్లో. ఎవడో ఒకడు వేస్తాడు సాతాను వేషం, వాడినే అందరూ చూస్తారు, మిగిలిన పెట్టి పట్టించుకోరు. వాడు నల్ల ముఖం వేసుకొని ఒక డప్పా కొట్టుకొని బిటి 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 అడ్డుంటే వాడిని చూసే తెగనవుతారు అందరు కూడా. వాడే సంతోషం, దొరికిందిరా అని మైక్ ఇచ్చామంటే ప్రసంగం కూడా చేస్తాడు. ఏంటండి? అన్నిటికీ స్థలం ఉంది క్రిస్మస్ పండగల్లో. అరిసెలకు స్థలం ఉంది, కేకులకు స్థలం ఉంది, కోడి బిర్యానీ స్థలం ఉంది, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్, అన్ని ఆర్భాటాలు చేస్తారు. కానీ నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన ప్రభువు అని ఆ యొక్క ప్రభు ప్రేమను ధ్యానించి ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఇళ్లల్లో క్రిస్మస్ బొమ్మలు పెట్టుకుంటారు. మన దేశంలో బొమ్మల కొలువు అలవాటు కదా. యేసు ప్రభు, మరియమ్మ, యోసేపు, గొర్రెలు, వంటలు, జ్ఞానులు అందరు కలిపి బొమ్మలు ఉంటాయి కదండి, అన్నీ పెట్టుకుంటారు. ఎక్కడ పెడతారు అవి? ఎక్కడ పెడతారు? ఇంటి ముందు పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకోరు. ఇంట్లో పెట్టరు, ఇంటి ముందునో వరండాలో పెడతారు. ఇంట్లో స్థలం లేదు ప్రభు, బయట ఉండు. ఏంటండి? దయచేసి పెట్టకండి. పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకోండి. పిల్లలకు జ్ఞాపం చేయాలంటే ఏ బొమ్మలు మీరు మొక్కాల్సిన అవసరం లేదు. క్రిస్మస్ నాటకం వేస్తారు పిల్లలు, మరియమ్మకి వేషం వేస్తారు, యోసేపుకి వేషం వేస్తారు, జ్ఞానులు వస్తారు, దూతలకి లెక్కలు పెడతారు, చివరికి యేసుప్రభువులు బొమ్మను పెడతారు. యేసుప్రభుకి ఎవరో బొమ్మ. అదేంటి? ఏంటండి? మా చర్చిలో అయితే అప్పుడే పుట్టిన బిడ్డలు తీసుకొచ్చి పడుకోబెడుతుంటారు వాళ్ళు. ఇంతగా చూస్తే అసలు క్రిస్మస్ అంతా ఎవరికి? క్రీస్తును కేంద్రీకరించకుండా అన్నిటికీ చేస్తారు. క్రీస్తుకు స్థలం ఎవరు? ఈ క్రిస్మస్ అలా చేయొద్దు. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. బొమ్మల కొలువు కాదు ఇది, బొమ్మలు పెట్టుకోవడం కాదు. సరదాగా మీ బిడ్డలకు కావాలంటే సంతోషంగా ఏమన్నా చేస్తే చేయండి, కానీ మీ మనస్సు, మీ ఆరాధన మరొక్కసారి నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన ప్రభువు ఎంత శ్రమ పడ్డాడు. ఈ లోకంలో జన్మించినప్పుడు కనీసం మనకు బిడ్డ పుడితే ఆ బిడ్డకు వెంటనే కొత్త గుడ్డలు పట్టుకొని చేస్తామండి. మనం ఏకపోయినా ఎవరో ఒకరు తెచ్చిస్తూనే ఉంటారు మనకి. కానీ యేసు ప్రభువు పుట్టినప్పుడు ఏ గుడ్డలో చుట్టి పెట్టారండి? పొత్తి గుడ్డలు అంటే ఏంటి అర్థం? పాత గుడ్డలో చుట్టి పరకుండా పెట్టాడు. ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తమై ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన మనల్ని ధనవంతులుగా చేయాలని, మన క్రిస్మస్ పండుగ కొత్త బట్టలు వేసుకోవాలని, మన బ్రతుకులో రక్షణ అనుభవాన్ని పొందాలని ఆయన తన ధనవంతుడై ఉండి ఏంటండి బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు కలిగిన వాడై తన మహిమను విడిచిపెట్టి, తన సింహాసనాన్ని విడిచిపెట్టి
నీ కోసం నా కోసమే పశువుల పాకలోనికి వచ్చాడు అన్నది గుర్తు చేసుకోవాలి. అది నిజమైన ఆరాధన, అది నిజమైనటువంటి ప్రభువును స్తుతించటం, ఘనపరచటం. మన బిడ్డలకు అది నేర్పించాలి, మన బిడ్డలకు నేర్పించాలి. దేవుడు అంటే ఏదో పెద్దోడు, గంభీరంగా ఉంటాడు, ఎత్తుకుంటాడు, పొడవుకుంటాడు, లావుగుంటాడు అనుకుంటుంటారు. చూసారా, యేసు ప్రభు మీలాగే ఈ లోకంలోనికి వచ్చాడమ్మా. మీరు కూడా చిన్న వయసులో నుంచే యేసు ప్రభులాగా ఉండొచ్చు. అలాంటి వాక్యాన్ని, అలాంటి సత్యాన్ని మన బిడ్డలకు చెప్పాలి. ఈరోజు స్థలం ఉందా? సత్రములో స్థలము లేనందున 6వ వచనం చదవండి, 2వ అధ్యాయం 6వ వచనం. వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండిన గనుక తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఈరోజు నీ హృదయములో దేవునికి స్థలం ఇస్తే అదే నిజమైన క్రిస్మస్. అందుకే ఒక నిజ క్రైస్తవుడికి డిసెంబర్ 25వ తారీఖు కాదు, డిసెంబర్ నెలలో మాత్రమే కాదు, ప్రతిరోజు క్రిస్మస్సే, క్రీస్తు ఆరాధనే, క్రీస్తుకి హృదయంలో స్థలం ఇవ్వటమే. మనం హృదయంలో ఆయనకి స్థలం ఇవ్వాలి. యాయీరు కుమార్తె చనిపోయింది, చనిపోబోతుందయ్యా వచ్చి ప్రార్థన చేయండి అని ప్రభువుని వచ్చి బతిమలాడాడు వాళ్ళ నాయన. ఇదిగో వస్తున్నానంటే మధ్యలో రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వచ్చి ఆయన ముట్టడం, ఆమెతో మాట్లాడటం ఆలస్యమైంది. ఈ లోపల మరో కరువు వచ్చింది, ఇంకా అక్కర్లేదు లేవయ్యా చచ్చిపోయింది అమ్మాయి అని చెప్తే ఏంటండి, ప్రభు అన్నాడు నమ్మిక మాత్రం ముంచు. ప్రభు వెళ్ళేటప్పటికీ అక్కడ ఏం జరుగుతుందండి? ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. అంతేనా? చచ్చిపోయిన ఇంట్లో ఏడ్చేవాళ్ళు మాత్రం ఉంటారు, ఇంకేముండరా? ఏముంటారు చెప్పండి? జనం కిటకిటలాడతారు, పూలదండలు తెస్తారు, సమాధి పెట్టి తెస్తాడు, కెమెరామ్యాన్ వస్తాడు, వాయిద్యాలు వాయించేవాళ్ళు వస్తారు, బోర్లు ఊదేవాళ్ళు వస్తారు. ఏంటండి, అందరూ గుమ్మం చుట్టూ నిలబడిపోయారు. డప్పు మన దేశంలో చావుకో రకం డప్పు కొడతారు, అని కొడతారు చూసారా? అందరికీ చచ్చిపోయినోడు ఇంటికి అత్తర్ సాహిబ్ వచ్చేవాడు పూర్వకాలం. ఇప్పుడంటే మీరు సెంట్లు ఎక్కడ కొనుక్కుంటున్నారు. చచ్చేవారంటే అత్తర్ సాహిబ్ ఎక్కడున్నా సరిగా ఒంటి చెంటు బాటిల్ పెట్టుకొని ఉంటాడు. మీకు తెలియదు అత్తర్ సాహిబ్ అంటే? శుభ్రంగా సంచులు పెట్టుకొని మొత్తం బాటిల్ని ఇక్కడ ఒక బాటిల్, ఇక్కడ ఒక బాటిల్, ఇక్కడ ఒక బాటిల్ సంచులు పెట్టుకొని ఉంటాడు. అలా ఇచ్చి అట్ట ఇప్పగానే ఊరంతా వాసన వస్తుంది, అంత పెద్ద వాసన అది. అప్పుడు అతను వచ్చేసేవాడు, సెంటు అతను వచ్చేసాడు, వాయిద్యాలు వచ్చేసాయి, పూలదండలు వచ్చేసాయి, ప్రజలు వచ్చేసారు. యేసుప్రభు వచ్చేటప్పటికి ఎవరు యేసుప్రభుకి స్థలం ఇవ్వటంలో లోపలికి వెళ్తాను, ఇంకెందుకులే అయిపోయింది అంతా. కొంతమంది అనుకుంటాను, ఒకవేళ ఆయన వచ్చాడు రోజు లేపేస్తే మనకి ఎరా అయిపోద్ది, చచ్చిపోయిన వాళ్ళు లేచిపోతే మనకేమైపోద్ది, మనకి వాయించే పని ఉండదు, ఇక మనకి పని ఉండదు ఇక్కడని వాళ్ళు అడ్డంగా నిలబడి వాయిస్తున్నారు, అడ్డంగా నిలబడి ఆర్భాటాలు చేస్తున్నారు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా అండి? స్థలమీయుడి. ఏమన్నాడు? మత్తయి సువార్త 9:23. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను వారించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమీయుడి. పిల్లను వాయించేవాళ్ళు ఏంటండి, ఏడ్చేవాళ్ళు, వాళ్ళందరితో ఆర్భాటం. మన దేశంలో ఏంటో, చచ్చిపోతే ఆర్భాటమే, పెళ్ళి అయితే ఆర్భాటమే, పుట్టితే ఏం చేయరేమో. వాళ్ళు చచ్చిపోయి వాళ్ళు ఏడుస్తుంటే సమాధి దాకా తాగి రోడ్డు మీద డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారేంటండి? మళ్ళీ డ్యాన్స్లు వేసి తాగిన వాళ్ళందరికీనంట, చచ్చిపోయిన వాళ్ళంట వాళ్ళకి భోజనాలు పెట్టాలంట. వీళ్ళు అసలే చచ్చిపోయి ఏడుపులో ఉంటే మళ్ళీ ఇంతమందికి భోజనాలు వండించి పెట్టాలంటే ఇంట్లో ఎట్ట కుదురుద్ది? అది ఏం ఆచారాలు పద్ధతుల్లో మనకు అర్థం కాదు నాకు. ఏంటండి, కొంతమందికి ఎవడన్నా చస్తేనే బాగుంటుంది అనుకుంటారు. మరి చస్తేనే మాకు కిరాయి వస్తుంది,
చస్తేనే మాకు పూలదండలు అమ్ముడుపోతాయి, చస్తేనే మాకు సెంట్ అమ్ముడుపోద్ది, చస్తేనే మమ్మల్ని పిలుస్తారు షూట్ ఫిల్ములు తీయటానికి, ఫోటోలు తీయటానికి అన్నట్టుగా గోల 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 చేస్తున్నారు. మధ్యలో ప్రభు వచ్చాడు, స్థలమీయుడి. ఏ మరిచాడు ఎట్టగారు అంటున్నాడు, స్థలమీయుడి. రేపు ఈ క్యారల్ సర్వీసులు అని చెప్పి ఈ రికార్డింగ్ డ్యాన్సులు వేస్తుంటారు చాలా చోట్ల. క్యారల్ సర్వీసులు అని చెప్పి రికార్డింగ్ డ్యాన్స్ ఏంటండి? మా చిన్నప్పుడు రికార్డింగ్ డ్యాన్సులని వేసేవాళ్ళు రోడ్ల మీద, సినిమా పాటలు వేసి మగవాళ్ళు ఆడవాళ్ళు వేషం, ఆడవాళ్ళు మగవాళ్ళు వేషం వేసి వేస్తుండేవాళ్ళండి. ఏంటంటే ఇప్పుడు చర్చి స్టేజీల మీద పిల్లలకి మరి ఎక్కడి నుంచి వస్తాయో బ్రేక్ డ్యాన్సులు ఎవరు నేర్పిస్తారు? ఈ సినిమాలు చూసేవాళ్ళు వీళ్ళందరూ సినిమా స్టెప్స్ వేస్తారేంటి, పిల్లల చేత వేయిస్తారేంటి? మళ్ళీ మీరు సండే స్కూల్ టీచర్స్ జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకి మంచి కొరియోగ్రఫీలు నేర్పించండి, మంచి వాక్యాలు నేర్పించండి, మంచిదే ఓ స్కిట్ వేయండి. ఒకవేళ పాట పాడి గంతులు వేయాలంటే ఆ రోజు గొల్లలు వేసిన గంతులు వేయమనండి. గొల్లలు ఏ గంతులు వేసిండే వాళ్ళు? ఆ రోజు దావీదు నాట్యం ఆడాడంట. భరతనాట్యమా, బ్రేక్ డ్యాన్సా, రాక్ అండ్ రోలా, ఏ డ్యాన్స్ అది? హృదయంలో నుంచి వచ్చిన సంతోషం వచ్చినప్పుడు మన చిన్నపిల్లలు చూడండి గొంతులేస్తుంటారు. ఒక్కోసారి వాళ్ళు ఏమి తెలియకపోయినా వాళ్ళు వేసే ఉత్సాహంతో వారు వచ్చేటువంటి ఆ సంతోషంతో వేసే ఎగురు, ఆ గింజ ఎగరటము, వాళ్ళు ఆ చేతులు కాళ్ళు ఊపటము తల ఊపటము ఏంటంటే గంతులేస్తూ ఉంటారు. అది నిజమైన ఆరాధన. అంతేగాని ఎవరినో కాపీ కొట్టి ఆ స్టెప్పులు వేసి ఈ క్రిస్మస్లో దేవునికి చోటు లేకుండా చేయొద్దు. ఏంటండి, క్రిస్మస్ సందర్భంగా ఏది చేసినా యేసు వైపు చూపించాలి. ఏది జరిగినా అందులో సువార్త సత్యం బయటికి రావాలి. ఒక నక్షత్రం చూస్తే నక్షత్రంలాగా నేను ఉండాలి. యేసును చూపించే నక్షత్రం అది. ఏ నక్షత్రం అది? ఎక్కడి నుంచి బయలుదేరింది? అది ఎక్కడో బయలుదేరింది. జ్ఞానులు అంతకంటే జ్ఞానుల్ని నడిపించింది. ఎక్కడికి నడిపించింది నక్షత్రం? వాళ్ళు మధ్యలో హేరోదు దగ్గరికి వెళ్ళిపోతే ఆ నక్షత్రం అక్కడే నిలబడి ఉందంట. నిలబడి ఏ మనుషులరా బాబు, నేను నడిపిస్తుంటే అంతలోకే మీ దారి మీరు పోయారే, నా దారి నేను పోతానికి నిలబడి ఉంది. హేరోదు దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నక్షత్రాన్ని చూశాను బైబిల్లో. మళ్ళీ దాన్ని అక్కడి నుంచి యెరూషలేము నుండి ఎక్కడి వరకు వెళ్ళింది? అది బెత్లెహేము వరకు వచ్చి బెత్లెహేములో ఆ ఇంటి మీద నిలిచింది. క్రీస్తును చూపించింది. మనం క్రీస్తు కొరకు సూపర్ స్టార్స్ అంటారు, స్పోర్ట్స్ స్టార్స్ అంటారు. ఏంటంటే మనం యేసు ప్రభు స్టార్స్గా ఉండాలి. మనం ఎవరిని చూపించాలి? మనల్ని చూపించుకోకూడదు. మనల్ని చూసిన వాడు వారిని మనం క్రీస్తు దగ్గరికే నడిపించాలి. అది క్రిస్మస్. క్రిస్మస్ ట్రీ వేసుకుంటారు కొంతమంది, ప్లాస్టిక్ ట్రీ. ఏంటి? ప్లాస్టిక్ ట్రీ చేసి దానికి అన్ని బొమ్మలు కడతారు. ఏంటంటే నిజమైన క్రిస్మస్ ట్రీ నువ్వే. నీటి ఓరన నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతయు నీ జీవితంలో పచ్చదనం కనపడాలి. నీవు అందరికీ బహుమానాలు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ప్రతిసారి చెప్తుంటాను అందరికీ, మీకు కూడా చెప్తున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇవ్వండి. కన్న తల్లిదండ్రులకి ఇవ్వండి, భార్యకి ఇవ్వండి. దానికేంటి ఇచ్చేది, అన్నీ ఉన్నాయి అన్నాడు ఒక ఆయన. గిఫ్ట్ అనేది లేనోళ్ళకి ఇచ్చేది కాదండి, భిక్షం లేవనోళ్ళకి ఇచ్చేది. ప్రేమకు సూచనగా ఇచ్చేదే ఒక గిఫ్ట్. భార్యకి, భర్తకి ఇవ్వండి ఒకటి. భర్తకి ఏదన్నా ఒక వాచ్ కొనిపెట్టండి, ఒక స్ట్రాప్ కొనిపెట్టండి, మొలబడేసి ఉంటాడు వాచి. క్రిస్మస్ సందర్భంగా ఒక చెప్పులు కొనిపెట్టండి. ఏంటండి, ఓ దువ్వెని కొనిపెట్టండి. దువ్వెని ఇదిగోనండి, నా దగ్గర డబ్బులు లేవండి, క్రిస్మస్ గిఫ్ట్ దువ్వెనండి ఇవ్వండి. రోజు దూకుంటాడు ఆయన, గుర్తుంటుంది నువ్వు నా భార్య ఇచ్చిందని. ఏంటండి, అవును, ప్రేమకు సూచనగా నువ్వు ఎంత విలువైంది ఇచ్చావన్నది కాదు. నేను ఇంకోటి చూస్తాను, గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు అవతల వాళ్ళకి ఉపయోగపడేది ఇవ్వండి, ఉపయోగం లేనిది ఇవ్వకండి. ఉపయోగం లేనిది ఇవ్వడం వల్ల మొలబడేస్తారు తీసి అవతల. ఉపయోగపడేది చిన్నదైనా ఇస్తే క్రీస్తు తన్ను తాను బహుమానంగా మనకి అప్పగించుకున్నాడు. తనను తాను ఒక అర్పణగా మనకు అప్పగించుకున్నాడు.
మనం కూడా క్రీస్తు ప్రేమను చూపించుటకు ఇతరులకు ఏదన్నా ఇవ్వడం. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ పంపించేవాళ్ళు. అమెరికా దేశంలో క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే పోస్ట్ ఆఫీసులు అన్నీ మూసుకుపోయాయంట. పోస్టులు డెలివరీ అవ్వడానికి 3-4 నెలలు పట్టాయంట. ఏంటంటే ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ పోయినాయి, ఇప్పుడు ఎస్ఎంఎస్లు పెట్టేస్తున్నారు అందరూ. వాట్సాప్లో పెట్టేస్తారు, ఎస్ఎంఎస్ బొమ్మలు డౌన్లోడ్ చేసి పంపించేస్తున్నారు. ఇచ్చేసాను నేను చెప్పకండి, చేత్తోటి ఇవ్వండి, ఏదన్నా ప్రయోజనకరమైనది ఇవ్వండి ఏదన్నా. క్రిస్మస్ అంటే ఇట్స్ గిఫ్ట్. ఇవ్వటం పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యత. ఈ యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, తను తాను అప్పగించుకున్నాడు. ఆ ప్రేమకు గుర్తుగా మనం ఇతరులకి క్రీస్తు ప్రేమను చూపించాలి. అజ్ఞానులు మనం 3 అనుకుంటాం, 3 కాదు, చాలామంది ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే మన ఇండియా నుంచి కూడా వెళ్ళారట, నేపాల్ నుంచి వెళ్ళారు, ఇటు పక్క నుంచి వచ్చారు. ఏంటండి, ఆసియా ఖండం. యేసుప్రభు పుట్టింది ఏ ఖండంలో? ఎన్ని ఖండాలు ఉన్నాయి ప్రపంచంలో? 5, ఇప్పుడు 6 అంటున్నారు. 5 ఖండాల్లో పెద్ద ఖండం ఏదంటే ఆసియా ఖండమే. ఆ ఆసియా ఖండం భూమధ్య రేఖ మధ్యలో ఉంది. ఏమంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి అది యేసు ప్రభు. మన ఇండియా ఏ ఖండంలో ఉంది? ఏషియా అన్న ఆసియా అన్న ఒకటేనమ్మా. ఓకే, ఏంటండి అంటే యేసు ప్రభు మన ఖండానికి చెందిన దేవుడే, యూరోప్ దేవుడు కాదు కదా. యూరోప్ మన దేశం, మన ఖండంలో లేదు. ఏంటండి ఆయన ఇతర దేశాల దేవుడు అనుకుంటున్నాం, కాదు, మన దేశంలోనే ఉన్నాడు ఆయన, మన ఖండంలోనే ఉన్నాడు ఆయన. ఈ విషయాన్ని మనం గుర్తిస్తే ప్రభువు మనల్ని ఎంత ప్రేమించాడో, మనల్ని ఎంతగా ఆయన. యేసు ప్రభు దొర కాదండి, యాక్చువల్గా దొరలాగా ఉండడంట. ఆయన దొరలాగా ఉండడు. ఆయన ఇంచుమించు మన నార్త్ ఇండియన్ కలర్స్లో కలర్గా ఉంటాడు. అంత తెలుపు కాదు, అంత ఎరుపు కాదు. మన జుట్టు కూడా బ్రౌన్ కాదు. అది గమనించి చూసినట్లయితే యేసు ప్రభుని ఏదో ఇతర దేశాల దేవుడిగా, ఒక దొరగా చూసేవాళ్ళు గమనించాలి ఈ విషయాన్ని. ప్రభువు మనకు దగ్గరగా ఉన్నాడు, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన అందరికీ ప్రభు అన్న సంగతి మనం చూపించాలి. ఆ జ్ఞానులు అంత దూరం వెతుక్కుంటూ వెళ్ళి ఆయనకి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకగా ఇచ్చారు. ఎంత దూరం నుంచి మేము వచ్చాం, నువ్వేం మాకు ఇస్తామని రాలేదు అక్కడికి. ఏంటంటే ఈ రోజున చాలామంది సభలకు వచ్చి నాకేమి ఇస్తారు, భోజనాలు పెడతారా అక్కడ అని అడిగారంట. భోజనాలు ఉంటాయా? మీటింగ్ రండి, భోజనాలు ఉంటాయా? ఏమన్నా గిఫ్ట్లు ఇస్తారా? బ్యాగులు కానీ, క్యాలెండర్లు కానీ ఏమన్నా ఫ్రీగా ఇస్తారా? బైబిళ్ళు ఇస్తారా? అమ్ముకుంటాం. బైబిల్ ఇస్తారంటే ఏం చేస్తారంట? మళ్ళీ అమ్ముకుంటారంట. అట్లాంటి భక్తి అలవాటు చేసేసారు మనుషులకి. నిజంగా యేసు ప్రభువుని కనుగొన్నవాడు ఆయన తన్ను తాను నాకు అప్పగించుకున్నాడు, నేను ఎన్నిచ్చినా ఆయన రుణం నేను తీర్చుకోలేను. ఆ జ్ఞానులు చిన్న బాలుడిగా ఉన్న యేసుప్రభు చూసినప్పుడే ఏం గుర్తించారో తెలుసా? బంగారం ఇచ్చారు. బంగారం ఎవరికి ఇస్తారు? రాజులకు ఇస్తారు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. సాంబ్రాణి ఇచ్చాడు. సాంబ్రాణి దేనికి గుర్తు? శ్రమలకు గుర్తు. తను కాలిపోతూ తన చుట్టూన్న వారికి సువాసనను వెదజల్లటానికి గుర్తు. ఆయన సిలువ మరణాన్ని గుర్తించారు వాళ్ళు కాబట్టి సాంబ్రాణి ఇచ్చారు. బోళము పునరుద్ధానానికి గుర్తు. ఆయన శరీరానికి బోళాన్ని పూసేవారు, అది శరీరం కుళ్ళు పట్టకుండా ఉండడానికి. ఆయన శరీరం కుళ్ళు పట్టదు, ఆయన పునరుద్ధారుడు అని నమ్మి బంగారము, సాంబ్రాణి, బోళము ఆయనకి అప్పగించారు. వారు హేరోదు మార్గంలో వెళ్ళిన తర్వాత, పూజించిన తర్వాత బైబిల్లో రాయబడింది, వారు వేరొక మార్గంలో, మళ్ళీ పాత మార్గంలో వెళ్ళలేదు, వేరొక మార్గంలో వెళ్ళిపోయారు. యేసు ప్రభువును స్పందించిన వాళ్ళందరూ వారి జీవితంలో కొత్త మలుపు చూస్తారు.
సంవత్సరాంతంలో క్రిస్మస్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నూతన సంవత్సరం మన ముందుంది. సరిగ్గా యేసుక్రీస్తు నీవు ఆరాధిస్తే, ఆయన్ని దర్శిస్తే, ఆయనకి నీ జీవితంలో స్థలం ఇస్తే, నీ ముందున్న కొత్త సంవత్సరం ఒక నూతన త్రోవ, ఒక నూతన మార్గము, ఒక నూతన ఆశీర్వాదకరంగా నీకు ఉంటుంది. ఒక క్రొత్త జీవితాన్ని నీకు ఇస్తాడు. ముందున్న తాగుబోతుగాను, ముందున్న జగడగొండగాను, ముందున్న దరిద్రతో, ముందున్నటువంటి కీడు, వ్యాధి ఇవి వదిలిపెట్టి నూతన ఆకాశం, నూతన భూమిని నీకు సృష్టిస్తానని చెప్పిన దేవుడు, ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. కొత్త సంవత్సరం మన ముందుందండి. పాతదంతా వదిలిపెట్టాలి, పశ్చాత్తాపడాలి, ప్రభువును హృదయంలోనికి చేర్చుకోవాలి. నీవు లేకుండా నేను మరో నూతన సంవత్సరంలోనికి వెళ్ళను. ఆ రోజు మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా నీ సన్నిధి నాతో రాని యెడల నన్ను తీసుకొని పోకు. ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. ప్రభువు నిన్ను కోరుకున్నప్పుడు, నీ హృదయాన్ని కోరుకుంటున్నప్పుడు, నిన్ను ప్రేమించినప్పుడు నీవు కృతజ్ఞత కలిగి ఆ మరియలాగా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ చిత్తము చొప్పున, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, నన్ను దేవుడు కోరుకున్నందుకు నేను ధన్యురాలిని, నేను ధన్యుడను అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలి. యేసుక్రీస్తుని గర్భంలో మొయ్యటం కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎటువంటి పరిస్థితి అయినా ప్రభువుకు జన్మమివ్వటానికి మరియ సిద్ధపడింది. ఆ ప్రభువు కొరకు ప్రయాసపడింది. కాబట్టి ఆమె ధన్యురాలైంది. నిజంగా నీ యేసు ప్రభు కొరకు బ్రతకాలనుకుంటే నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, కీడు కలగొచ్చు, బాధ కలగొచ్చు. కానీ దేవుని చిత్తమే నా జీవితంలో సిద్ధించాలి, దేవుని కొరకే నేను బ్రతుకుతాను అని ఒక తీర్మానం చేసుకొని ఈ సంవత్సరాంతంలో ప్రభువుకు మన హృదయాలలో, మన గృహాలలో స్థలమిద్దాం. ప్రభువును కలిగిన వారు, యెహోవాను ఎరిగిన వారు ధన్యులు, ఎవరి పాపములు క్షమించబడిన వారు ధన్యులు అని చెప్పినట్లుగా యేసుక్రీస్తు ద్వారా వచ్చే రక్షణను, పాప క్షమాపణను మనం పొంది మన హృదయ సింహాసనం మీద ఆయనకు స్థానం ఇచ్చి మన ముందున్న కొత్త సంవత్సరంలో ఆయన సాక్షులుగా జీవిద్దాం. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనములు. ఈ సీజన్లో, ఈ పరిస్థితుల్లో నీ ప్రేమను ఇంకా ఇంకా తలంచి, నీలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి, నిజదేవుడిగా నీ ఉన్నావని, లోకరక్షకుడిగా నీ ఉన్నావని, నిన్నెరిగే భాగ్యం నాకు ఇచ్చావని, నా హృదయంలో ఉండగలిగిన ఆత్మస్వరూపిగా నీవు ఉన్నావని నేను గుర్తించటానికి సహాయం ఇచ్చే. ఇదిగో ప్రభు దాసుడను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ నూతన సంవత్సరంలో నువ్వు చెప్పిందే చేస్తానయ్యా, నువ్వు వెళ్ళమన్న చోటుకు వెళ్తానయ్యా. నీ కొరకు శ్రమైన, నిందైనా, బాధైన, కష్టమైన భరిస్తానయ్యా. నువ్వు నాకుంటే చాలయ్యా, నిన్ను కలిగి ఉంటే చాలయ్యా, నిన్ను మోసే భాగ్యం నాకు ఇమ్మని ప్రభుని అడుగుదాం. ఈరోజు నాయన నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నా కుమారుడా నీ హృదయం నాకి, నా కుమార్తె నీ హృదయం నాకి అని ప్రభు అడుగుతున్నాడు. ప్రభు పండగ సంబరం కాక ఆనందంతో పరవశించే ఎలిజబెత్ మరియల వలె నన్ను చేయి నాయన. హృదయంలో నిన్ను స్తుతించే భాగ్యం నాకు దయచేయి. నాలాంటి ఒక వ్యక్తిని క్షమించట కొరకు పరలోకమును విడిచి వచ్చిన ప్రభు ప్రేమను ధ్యానించి నిన్ను స్తుతించుటకు సహాయం చేయ్యా. ఇంకా లోకాన్ని ప్రేమించక, నువ్వు నన్ను దీవించిన దాన్ని బట్టి అతిశయించక, ఇదిగో నేను దీనుడనయ్యా, నీ పాదాలకు నన్ను అప్పగించుకుంటున్నాను, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను. నీ ఉద్దేశాల ప్రకారంగా నా బ్రతుకులో దీవించి నడిపించు. ఈ కొత్త సంవత్సరం నాకు ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా చేయ్యా అని ప్రార్థన చేద్దాం. చాలాసార్లు మన ఇంట్లో మరణం ఉంది, చాలాసార్లు మన ఇంట్లో జగడాలు ఉన్నాయి, చాలాసార్లు మన ఇంట్లో నష్టం ఉంది, చాలాసార్లు మన ఇంట్లో కొరత ఉంది, కరువు ఉంది. అయితే ప్రభు అంటున్నాడు, నాకు చోటు ఇవ్వండి, నాకు స్థలమే. నేను వస్తే నీకు జీవం వస్తుంది, నేనుంటే నీకు సమృద్ధి ఉంటుంది. నీ గుండెల్లో నాకు స్థలమే, నీ గృహాల్లో నాకు స్థలమే. ఈరోజు స్థలమేమని అడుగుతున్నాడు. అనవసరమైన కార్యకలాపాలు చేస్తున్నామే, ఆర్భాటాలు చేస్తున్నామే,
పూలదండలు వేసుకుంటున్నారు, మైకులు పెట్టి గొట్టాలు పెట్టి పాటలు పాడిస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, క్యారల్ సర్వీసెస్ జరిపిస్తున్నారు. ఏదేదో జరుగుతుంది, కానీ యేసయ్యకు స్థలం లేకపోతే ప్రయోజనం ఏముంది? మన చర్చెస్లో యేసు ప్రభువుకు స్థలం ఉండినట్లు, మన స్టేజీల మీద ప్రభువే మహిమపరచబడినట్లు, మన గుండెల్లో ప్రభువు నివసించినట్లు, ప్రభువా నా హృదయంలోనికి రా, ఇదిగో నీ మాట చొప్పున నాకు చెయ్యి, నీ చిత్తానికి నన్ను అప్పగించుకుంటున్నా, నీవు వాడుకునే పాత్రగా నన్ను చేసుకో అయ్యా, నిన్ను మోసే భాగ్యం నాకు దయచేయ్యా అని ప్రభుని అడుగుదాం. మగ్దలేని మరి అంది, నా ప్రభువుని ఎవరో తీసుకుపోయారు, ఆయన ఎక్కడున్నాడో చెప్పండి, నేను ఆయన్ని మోసుకొని పోతాను, నేను ఆయన్ని మోస్తాను, ఆయన సువార్త భారాన్ని మోస్తాను, ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తాను. ఆయన లోకంలోనికి వచ్చి 2018 సంవత్సరాలు అయిందని మా క్యాలెండర్ చెప్తుంది కదా. ఆయన క్రీస్తు శకము అన్నది మేము ఉచ్చరింపనిచ్చినప్పుడల్లా క్రీస్తు జన్మించాడన్న సంగతి ఒక్క డిసెంబర్ 25వ తారీఖే కాక, ఒక డిసెంబర్ నెలలోనే కాక, ప్రతిరోజు మేము తారీఖు చూసినప్పుడు నా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడన్న సంగతి, నా కొరకే వచ్చాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయను ఆయన. ఈ రాత్రి తండ్రి, మొదటి జన్మాన్ని గురించి ఆర్భాటం చేస్తున్న వారు ఎందరో, రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్న వారు మరి ఎందరో, రెండవ రాకడ గురించి ఎదురు చూడవలసిన మేము ఇంకా మొదటి జన్మాన్ని గురించే, జననాన్ని గురించే మేము ఆడుకుంటూ వారిగా ఉండక, ఇంకా నీవు పుట్టావన్న సంగతే ఎరుగక, నీవు లోక రక్షకుడు అన్న సంగతే ఎరుగక, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు నేను తెలియజేయుచున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు జన్మించున్నాడన్న వార్తను ప్రకటించడానికి మాకు సహాయం చేయి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మన 2 చేతులెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. సంవత్సరాంతంలో ఉన్న మమ్మల్ని చూడు నాయన. ఈ సంవత్సరాంతంలో నీ జనన విధానమును గురించి మేము ధ్యానిస్తుండగా, అనేక పాఠాలు మేము నేర్చుకుంటుండగా, అనేక విషయాలను మా హృదయాలకు అనునయించుకొనడానికి ఆనాడు నీవు కోరుకున్న యోసేపు మరియల వలె మేమును నీకు లోబడి నీ సువార్తను మోసే భాగ్యాన్ని నీకు హృదయంలో స్థలమిచ్చి నిన్ను గురించి ప్రకటించే శక్తిని మాకు దయచేయము తండ్రి. ఇంకా ఏ ఒక్కరు ఈ ఆచార సంబంధమైన భక్తిలో మునిగిపోక, చచ్చిన స్థితిలో ఉండిపోక, పండగ ఆడంబరాలు చేస్తూ యేసయ్యకు స్థలం లేని పని మేము చేయక తండ్రి, మాకు ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చే కృపను మా ఒక్కొక్కరికి నీ కలుగజేయ్యా. ఏ గుండెల్లో ఏ బాధ ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ దీనస్థితిలో మేమున్నామో నీ వెరిగిన దేవుడవు. దీనులను లేపేవాడివని, పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తేవాడివని నాయన మేము నిన్ను స్తుతించినట్లుగా ఈ సంవత్సరాంతంలో మమ్మల్ని కనికరించిన ఆయన. ఇదే చాలని జీవితం మాకొద్దు, ఇదే కరువు జీవితం మాకొద్దు, ఇదే వ్యాధులు, ఇదే బాధలు, ఇదే సమస్యలతో మరో సంవత్సరంలోనికి మేము ప్రవేశించకుండా నీ అద్భుత కార్యాలు మాకు జరిగించిన ఆయన. మా లేమిని కలిమిగా చేయ్యా, మా కన్నీరును ఆనంద బాష్పాలుగా చేయి నాయన. మా దుఃఖాన్ని సంతోషంగా మార్చయ్యా, మా బాధను ఉపశమనంగా చేయి తండ్రి. మా గందరగోళాన్ని సమాధానంగా మార్చు నాయన. ప్రతి కుటుంబంలో నీ దేవుని దయచేయి, ప్రతి హృదయంలో నీ కార్యాన్ని జరిగించు. మా ముందున్న సంవత్సరంలో ప్రవేశించినట్లుగా మా ముందున్న ఈ కొద్ది దినములను సద్వినియోగపరుచుకొని నిన్ను పొగిడినట్లుగా, నిన్ను ఘనపరచినట్లుగా, నీ నామానికి మహిమ కలుగునట్లుగా, నీ చిత్తానికి లోబడినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణ
కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా నా కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ఒక నిమిషం, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా బలపరచే ధ్వని, నలిగిన హృదయములా బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని, దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.